ఆ స్మరణ 70వ నామంలో సహస్ర రతి సౌందర్య శరీరాయై నమో నమః. స్త్రీ సౌందర్యాన్ని పోల్చేటప్పుడు దేవతా స్త్రీలందరికంటే అందగత్తె రతీదేవిట. రతి అంటే ఆసక్తి అని అర్థం. అలాంటిది అమ్మవారు సహస్రరతి సౌందర్య అంటే అనంతమైన ఆ రతీదేవతల యొక్క సౌందర్యం ఒకచోట రాశిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. అంటే రతీదేవి సౌందర్యాన్ని మించిపోయిందని చెప్పడం ఇందులో ఉన్న విషయం. కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ అంటారు త్యాగయ్య రామచంద్రమూర్తిని వర్ణిస్తూ. పురుష వర్ణన చేసేటప్పుడు కోటి మన్మథులైన అన్నారు. అలాగే స్త్రీ వర్ణన చేసేటప్పుడు కోట్ల కొలది రతీదేవతలైనా అని చెప్పాలి. ఆ భావం ఇక్కడ అమ్మవారి యొక్క శరీర సౌందర్యం అలౌకికం అని చెప్పడం ఇందులో ఉన్న భావం. అంతేకాదు ఇందులో ఒక అద్భుతమైన భావం దాగి ఉన్నది. కేవలం స్థూల రూప వర్ణన మాత్రమే కాదు, ఆ భావాన్ని తెలుసుకోవాలి. రతి అనగా ఆసక్తి అని అర్థం. ఎక్కడైతే మనకు ఆనందం కలుగుతుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. ఆసక్తితో ఆనందాన్ని అనుభవిస్తుంటాం. అలా ప్రతివారికి కూడా లెక్కలేని అనంతమైన ఆసక్తులు ఉంటూ ఉంటాయి. బ్రహ్మలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు, వరుణలోక సుఖాలు, భూలోక సుఖాలు, ఇలా సర్వలోక సుఖాలు ఉన్నాయి. ఈ లోక సుఖాలు ఎన్నున్నాయంటే సహస్రాలు ఉన్నాయి. అయితే ఇన్ని లోక సుఖాల కంటే గొప్ప సుఖం ఏమిటయ్యా అంటే పరబ్రహ్మ ప్రాప్తియే లోకసుఖం. పరబ్రహ్మ ప్రాప్తియే లోక సుఖాలన్నిటికంటే గొప్పది. అందుకే ఈ మాట మనకి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అనే నామంలో శాస్త్రనామం చెప్తున్నది. అందుకు బ్రహ్మలోకం మొదలుకుని భూలోకం వరకు ఈ నడిమి ఉన్నటువంటి చతుర్దశ భువనాల యొక్క ఆనందములన్నీ కూడా అఖండమైన మోక్షానందం ముందు అల్పములే. అందుకు ఆ మోక్షానందము అనంత లోకముల యొక్క ఆనంద ఆసక్తుల కంటే గొప్పది కనుక రతి అనగా ఆనందాసక్తి అని అర్థం తీసుకుంటే సహస్ర రతి సౌందర్య అన్నప్పుడు ఇక్కడ అనంత లోకముల యందు లభించేటువంటి ఆనందము కంటే గొప్పదైన బ్రహ్మానందమే మూర్తి భవించిన ఆనంద విగ్రహ గనక సహస్ర రతి సౌందర్య శరీరాయే నమో నమః అని చెప్తున్నారు. అటువంటి బ్రహ్మానంద విగ్రహి అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుని